ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పెదాంతా మనసు ఏప్రిల్ 2024 ఎపిసోడ్ 1055. దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా? గుప్పెదాంతా మనసు ఏప్రిల్ 2024 ఎపిసోడ్ 1055. మను అసలు ఈ మహేంద్ర సార్ ఏంటి, అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఇప్పుడే అడిగేస్తాను అని మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళతాడు. మను లోపలికి వెళ్లి మహేంద్ర సార్ ఎక్కడున్నారు, బయటికి రండి అని పిలుస్తాడు. అది విన్న అనుపమ బయటికి వచ్చి మహేంద్ర వాళ్ళు లేరు, బయటికి వెళ్లారు, వచ్చేస్తుంటారు, కూర్చో అంటుంది. మను అక్కర్లేదు, నేను బయట నిలబడతాను అంటూ వెళ్లి బయట నిలబడతాడు మను. మహేంద్ర రానే వస్తాడు. వసుధార మను కారు చూసి మనుగారు వచ్చారు అనుకుంటా మామయ్య అంటుంది. మహేంద్ర అవునమ్మా, నిజంగానే మను వచ్చాడు, పద అంటూ లోపలికి వస్తారు. మను ఏంటి సార్ మీరు చేస్తున్న పని ఏంటి, మీరు ఎవరిని అడిగి ఈ పనులన్నీ చేస్తున్నారు అని అంటాడు. మహేంద్ర ఏం జరిగింది, మనం ఎందుకలా ఆవేశపడుతున్నావు అని అంటాడు. మను ఇంకా ఏం జరగాలి సార్, మొన్నటికి మొన్న మీరు నా తండ్రిని అందరిలో చెప్పేశారు, ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజేమో నన్ను దత్తత తీసుకుంటాననే కార్యక్రమం మొదలు పెట్టారు. అసలు ఏమనుకుంటున్నారు సార్, మా కష్టాలేవో మేం పడతాము, మీరు ఎందుకు మా కష్టాలు ఇన్వాల్వ్ అవుతున్నారు, దీనివల్ల మాకు కొత్త సమస్యలు వస్తాయి తప్ప సమస్యలు తీరవు, మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి సార్ అంటాడు మను. మహేంద్ర నేను 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను, జరిగి తీరాల్సిందే అంటాడు మహేంద్ర. మను అలా అయితే నేను చెప్పేది కూడా వినండి సార్, ఈ కార్యక్రమానికి నేను రాను, నేను లేకుండా ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది, కాబట్టి నేను రాను అంటే రాను అంటాడు మను. మహేంద్ర నువ్వు వస్తున్నావు మను, లేదంటే ఇక నన్ను జీవితంలో ఎప్పటికీ చూడలేవు కూడా అంటూ వెళ్లిపోతాడు మహేంద్ర. కట్ చేస్తే శైలేంద్ర మనం పెట్టిన టైటిల్ పేరులో ఆర్ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ ఆరుతో మనకు అంత పని లేదు, డిఎస్ మాత్రమే ఉంటుంది అని అంటాడు శైలేంద్ర. దేవయాని అదేంటి శైలేంద్ర అలా మాట్లాడుతున్నావు, డిఎస్ఆర్ లో ఆరెందుకు పోతుంది ఏంటి, రాజుతో నీకు ఏ పని పడదనుకుంటున్నావా, వాడితో మనకు చాలా పని ఉంది నాన్న అంటుంది దేవయాని. శైలేంద్ర ఇక వాడితో మనకు ఎలాంటి పని లేదు ఎందుకంటే ఈ మను గాడి జుట్టు ఇప్పుడు మన చేతిలో ఉంది, వాడిని ఒక ఆట ఆడుకోవడానికి నేను ఒక్కడిని చాలు అంటాడు శైలేంద్ర. దేవయాని అదెలా సాధ్యం శైలేంద్ర అంటుంది. శైలేంద్ర చెబుతాను ఇప్పుడే నేను ఆ మనుగాడికి ఫోన్ చేశాను, బాబాయ్ వాడిని దత్తత తీసుకుంటున్నాడు అనే విషయం వాడికి చెప్పి నువ్వు మీ అమ్మ కలిసే ఇదంతా నాటకం ఆడుతున్నారా, లేదంటే నీ ఒక్కడి నాటకమేనా, ఇద్దరు కలిసి ఏం చేయాలని ఇక్కడికి దిగబడ్డారు అని చాలా మాట్లాడానులే. ఆ మాటలకి ఆ మనుగడు చాలా హర్ట్ అయ్యి వెంటనే ఫోన్ కట్. ఇప్పుడు కోపంతో బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటాడు, బాబాయ్ని అడిగి ఉంటాడని అంటాడు శైలేంద్ర. దేవయాని అవునా, అలా చేసేవా అంటుంది. శైలేంద్ర అవును ఇక నేను అగ్గి పుల్ల గీసి అంటూ పెట్టాను, ఇక నువ్వు రాచుకుంటుంది చూడు, ఇది ఎంత పెద్ద గొడవగా మారుతుందో నువ్వే చూడు, ఖచ్చితంగా ఈ గొడవలో మహేంద్ర బాబాయికి మనకి మాట పెరిగివాడు ఇక్కడి నుండి వెళ్లిపోవడం ఖాయం అంటాడు శైలేంద్ర. దేవయాని అలా అయితే మంచిదే కదా శైలేంద్ర, కానీ పొరపాటున కానీ మీ బాబాయి ఆ మనుగాడిని దత్తత తీసుకోవడం అయిపోయిందే అనుకో, ఇక తీరని నష్టం మనకే జరుగుతుంది, అలా జరగడానికి వీల్లేదు అంటుంది దేవయాని. శైలేంద్ర అసలు నాకు ఒక మాట అర్థం కావడం లేదు, మా బాబాయి నేనే తన తండ్రిని అని చెప్పాడు, కానీ అనుపమ మేడం మాత్రం ఏమీ మాట్లాడడం లేదు అంటే ఏంటి మహేంద్ర బాబాయ్ ఆ మనుగాడి నిజంగానే తండ్రి నా ఏంటి, మను పేరులో కూడా 2 అక్షరాలు ఉన్నాయి, మహేంద్ర బాబాయి పేరులో మొదటి అక్షరం, మా అనుపమ మేడం పేరులో 2 అక్షరము, ఇందులో అందులోనూ మను అంటే నిజంగానే ఈ మనుగడు మన బాబాయ్ కొడుకే, ఇది రియల్, ఇది ఒక 100% రియల్, నేను చెప్పేది నిజం, ఆ మనుగాడు ఖచ్చితంగా ఈ ఇంటి వారసుడే. ఇన్ని రోజులు ఈ లాజిక్కు నేను ఆలోచించలేకపోయాను, ఇప్పుడు ఎలా ఏం చేద్దాం, ఆ మనుగాడు ఈ ఇంటి వారసుడే అని అంటాడు. దేవయాని శైలేంద్ర అంత గట్టిగా అరవకు, కొంపదీసి మీ నాన్నగాని విన్నాడే అనుకో, నిజంగానే ఆ మనుగాడిని తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటాడు, అప్పుడుప్పుడు నువ్వు ఏంటివి కావాలన్నా నీ ఆశగానే మిగిలిపోతుంది, అయినా పేర్లు కలిసినంత మాత్రాన కొడుకు ఎలా అవుతాడు శైలేంద్ర, నువ్వు ఇలాంటి పిచ్చి అనుమానాలన్నీ పెట్టుకోకు అంటూ పక్కకు వెళ్లి మనసులో ఓరి దేవుడో నా కొడుకు శైలేంద్ర లాజిక్ను బట్టి చూస్తే నిజంగానే ఆ
మనుగాడు ఏంటి వారసుడేనా ఏంటి నాకులో లోపల ఎంత భయంగా ఉందో నాకే తెలుసు నేనే భయపడుతున్నానని తెలిస్తే నా కొడుకు శైలేంద్ర ఇంకా పిరికివాడు వాడు ఇంకా భయపడతాడు వాడికి ఎలాగైనా ఎక్కడ పడితే అక్కడ నోరు జారకుండా చూసుకోవాలి అనుకుంటుంది దేవయాని. కట్ చేస్తే మహేంద్ర దత్తత విషయం విశ్వనాథంకి చెప్పాలని ఫోన్ చేస్తాడు. విశ్వనాథం చెప్పండి మహేంద్ర గారు ఏంటి ఫోన్ చేశారు అని అడుగుతాడు. మహేంద్ర నేను చెప్పవే ఈ విషయం ఉంటే మీరు షాక్ అవుతారు అండి ముందు మీరు బీపీ టాబ్లెట్స్ దగ్గర పెట్టుకోండి అలాగే ఏంజల్ ఉందేమో దగ్గరికి పిలుచుకోండి అంటాడు విశ్వనాథం. సరే మీరు చెప్పండి విషయం ఏంటి అని అడుగుతాడు మహేంద్ర. చెబుతాను విశ్వనాథం మన తండ్రి గురించే బాధపడుతున్నాడు కదా ఇక మీదట తనకి అలాంటి బాధలు ఉండదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది ఏంటంటే మనుని నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఈ 2-3 రోజుల్లో దత్తత కార్యక్రమం ఉంటుంది మీరు ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలి అంటాడు. విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంజల్ ఏంటి విశ్వం అలా షాక్ అవుతున్న ఏం జరిగింది అని అడుగుతుంది విశ్వనాథం. మహేంద్ర మనుని దత్తత తీసుకుంటున్నాడంటమ్మా అని చెబుతాడు. ఏంజల్ షాక్ అవుతుంది. ఈ దత్తత విషయం మను అనుపమ వాళ్ళ పెద్దమ్మకు చెబుతాడు. అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనుపమకి ఫోన్ చేస్తుంది. అనుపమ చెప్పు పెద్దమ్మ ఏంటి ఫోన్ చేశావు అని అడుగుతుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఏంటి అనుపమ నేను విన్నది నిజమేనా మహేంద్ర మనోని దత్తత తీసుకుంటాను అని అన్నాడంట ఇది నిజమేనా అని అడుగుతుంది. అనుపమను పెద్దమ్మ నిజమే కాని ఇక్కడ అన్నీ నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అందుకే సైలెంట్ గా ఉంటున్నాను అంటుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఇలా ఎన్ని రోజులు సైలెంట్ గా ఉంటావు అనుపమ నువ్వు నోరు విప్పితేనే కదా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించి నోరు విప్పి చూడు నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ పటాపంచలు అయిపోతాయి అని చెబుతుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ.